2025 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం 42 పరుగుల తేడాతో విన్ అయింది. ఫస్ట్ టైం ఈ సీజన్లో ఆర్సీబీ వాళ్ళు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో కాకుండా బయట ఓడిపోవడం. ఓపెనర్లు కోహ్లీ, సాల్ట్ మంచి స్టార్ట్ ఇచ్చినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు. 15 ఓవర్లకు గేమ్ ఆర్సీబీ చేతిలో ఉండి అంటే 167కి 3 వికెట్లుగా ఉంది. కానీ తర్వాత ఈశాన్ మలింగ వేసిన 16వ ఓవర్లో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ ఓవర్లో బ్రిలియంట్ రన్అట్తో పాటు డేంజరస్ బ్యాట్స్మెన్ అయిన షఫర్డ్ వికెట్ కూడా మలింగ తీశాడు. ఇంకా అక్కడి నుంచి వికెట్ల పతనం మొదలైంది. ప్రతి ఓవర్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు ఎస్ఆర్హెచ్ బౌలర్స్. టీమ్ డేవిడ్ షార్ట్స్కి ట్రై చేసినా ఫలితం లేకపోయింది. చివరి 5 ఓవర్లో 22 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అయిపోయింది ఆర్సీబీ టీం. నాకైతే నిన్నటి మ్యాచ్ చూసినట్టు ఉంది. యాజ్ ఇట్ ఈజ్ లాస్ట్ 5 ఓవర్స్లో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ బ్రిలియంట్గా కంబ్యాక్ ఇచ్చారు. దానికి తోడు లాస్ట్లో ఫీల్డింగ్ కూడా బాగా చేశారు. ఎస్ఆర్హెచ్ టీంలో ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ తర్వాత మళ్ళీ అంత బాగా ఆడింది ఈ మ్యాచ్లోనే. 48 బాల్లోనే 94 పరుగులు కొట్టి నాటౌట్గా నిలిచాడు. దానికి తోడు ఓపెనర్ అభిషేక్ స్టార్టింగ్లో దంచుకొట్టాడు. దానికి తోడు బ్యాటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఇచ్చారు. క్లాసెన్, అనికేత్ వర్మ ప్రతి ఒక్కరు క్యామింగ్స్ ఆడారు. దానికి తోడు ఆర్సీబీ టీం ఫీల్డింగ్ ఫెయిల్యూర్ వల్ల లాస్ట్లో 20-25 రన్స్ ఎక్కువ వచ్చాయి. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ని బ్యాటింగ్ ఆహ్వానించింది. లాస్ట్ మ్యాచ్లో కోవిడ్ వల్ల ఆడలేకపోయిన హెడ్ ఈ మ్యాచ్లో తిరిగి వచ్చాడు. ఫస్ట్ నుంచే బాదర్ స్టార్ట్ చేసిన ఈ పేర్ అభిషేక్ బాదర్కి అయితే 3.3 ఓవర్లోనే 50 పరుగులు చేరుకుంది. అయితే అదే ఓవర్లో 17 బంతులు 34 పరుగులు చేసిన అభిషేక్ శర్మ అవుట్ అయిపోయాడు. ఆ వెంటనే హెడ్ కూడా బోనెస్ట్ బౌలింగ్లో త్వరగా అవుట్ అయిపోయాడు. ఈ టైంలో ఇషాన్ కిషన్ అండ్ క్లాసెన్ ఇద్దరు కలిసి 6th ఓవర్లో ఒక 4, ఒక 6 కొట్టి పవర్ ప్లేలో స్కోర్ని 71 పరుగులు చేరేలా చేశారు. పవర్ ప్లే తర్వాత కూడా ఆర్సీబీ బౌలర్స్కి ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. ఇషాన్ కిషన్, క్లాసెన్ బాత్తోనే ఉన్నారు. ముఖ్యంగా కిషన్ అయితే రెచ్చిపోయాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య 48 పరుగులు భాగస్వామ్యం వచ్చాక క్లాసెన్ 13 బంతులు 24 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. కానీ తర్వాత వచ్చిన అనికేత్ రెచ్చిపోయి ఆడాడు. కేవలం 9 బంతుల్లోనే 26 పరుగులు చేశాడు. ముఖ్యంగా 11th ఓవర్ వేసిన శ్రేయస్ శర్మ బౌలింగ్లో అయితే 2 ఎక్సలెంట్ 6లు, ఒక 4 కొట్టి 19 పరుగులు రాబట్టాడు. 12th ఓవర్ వేసిన కృణాల్ బౌలింగ్లో కూడా ఒక 6 కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్కి అవుట్ అయిపోయాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్న ఆదరణలో ఇషాన్ పాతుకుపోయాడు. వచ్చిన ప్రతి ఒక్కరితో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూనే ఉన్నాడు. రన్ రేటు 11కి తగ్గకుండా చేశాడు. బిల్ చిక్కినప్పుడల్లా బౌండరీస్ కొడుతూ 28 బాల్లో 50 కంప్లీట్ చేసుకున్నాడు. చివరి 3 ఓవర్లో కూడా పార్ట్ కమిన్స్తో కలిసి 43 పరుగులు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. చివరి 5 ఓవర్లో ఎస్ఆర్హెచ్ టీం 63 పరుగులు చేశారు. టోటల్గా టీమ్ స్కోర్ 231 చీరలు చేశారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ బౌలర్స్ స్టార్టింగ్లో 2 వికెట్లు త్వరగానే తీసినా రన్స్ మాత్రం ఆపలేకపోయారు. దానితో మనం ముందుగా చెప్పుకున్నట్టు లాస్ట్ 5 ఓవర్స్లో ఫీల్డింగ్ కూడా సరిగా లేదు. సింగిల్ వచ్చే దగ్గర డబుల్ తీసుకునేలా చేశారు. ఇలానే కొన్ని ఎక్స్ట్రా రన్స్ ఇచ్చేశారు. వాళ్ళ మెయిన్ బౌలర్స్ అందరూ 10 అబోయాక నిమితో బౌలింగ్ చేశారు. ఒక కృణాల్ పాండ్యా మాత్రం కొంచెం బాగానే బౌలింగ్ చేశాడు. ఒక వికెట్ దక్కించుకున్నాడు. కానీ హెజర్వుడ్ లేని లోటు బాగా తెలుస్తుంది. తనైతే రన్స్ కంటిన్యూ చేసి మిడిల్ ఓవర్స్లో వికెట్లు తీసి ప్రెజర్ బిల్డ్ చేసేవాడు. 4 ఓవర్లో ఒక వికెట్ తీసి 43 పరుగులు సమర్పించుకున్నాడు. వెంగిడి అయితే ఒక వికెట్ తీసుకుని 51 పరుగులు చేశాడు. లాస్ట్లో షఫర్డ్ 2 ఓవర్లో 2 వికెట్లు తీశాడు. శ్రేయస్ శర్మ కూడా ఒక వికెట్ తీసుకుని 45 పరుగులు సమర్పించుకున్నాడు. చేజింగ్ విషయానికి వస్తే దాన్ని దిట్టుగానే స్టార్ట్ చేశారు. ఫిల్ సెట్ పికప్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నా కోహ్లీ మాత్రం రెచ్చిపోయాడు. 25 బంతులను 43 పరుగులు చేశాడు. సాల్ట్ 50 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నా కోహ్లీ మాత్రం రన్ రేట్ ఎక్కడా తగ్గకుండా ఓవర్కి 10 రన్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 6th ఓవర్లో అయితే కోహ్లీ ఒక 6 కొడితే సాల్ట్ ఒక 4, ఒక 6 కొట్టి బాగా స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరు హిట్టింగ్ వల్ల పవర్ ప్లేలో టీమ్ స్కోర్ 72 చేరుకుంది. అయితే హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నప్పుడు హర్ష్ దూబే బౌలింగ్లో అభిషేక్కి క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుట్ అయిపోయాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య జరిపిన 80 పరుగుల పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత వచ్చిన మయాంక్తో కలిసి సాల్ట్ 40 పరుగుల భాగస్వామ్యం ఏర్పరిచాడు. ఒక పక్క మయాంక్ యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ సాల్ట్కి స్ట్రైక్ ఇస్తూ ఉంటే సాల్ట్ బౌండరీస్ పడుతూ 27 బంతులు 50 పరుగులు పూర్తి చేస్తున్నాడు. 10th ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ 118గా నిలిచింది. ఈ మ్యాచ్లో బ్యాట్తో విఫలమైన బాల్తో నితీష్ రెడ్డి బాగానే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. 10th ఓవర్లో బౌలింగ్కి వచ్చిన నితీష్ రెడ్డి మయాంక్కి టెంప్టింగ్ బాల్ వేసి వికెట్ దక్కించుకున్నాడు. దాని తర్వాత కమిన్స్ ఓవర్లో 32 బంతులు 62 పరుగులు చేసిన సాల్ట్ కూడా అవుట్ అయిపోయాడు. వెంటనే 2 వికెట్లు పడిపోయిన టీంని జితేష్ అండ్ పటేదర్ ఇన్నింగ్స్ మళ్ళీ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరు 26 బంతులు 44 పరుగులు భాగస్వామ్యం ఏర్పరిచారు. అయితే 15వ ఓవర్ వరకు 167 వికెట్లతో మంచి స్టేజ్లో ఉన్న ఆర్సీబీ టీం ఆ నెక్స్ట్ ఓవర్ నుంచి కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈశాన్ మలింగ వేసిన ఓవర్లో ఏం రన్ కోసం ట్రై చేసి పటేదర్ రన్అట్ అయిపోయాడు. అదే ఓవర్ లాస్ట్ బాల్కి షఫర్డ్ కూడా ఈశాన్కే రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు.
ఇంకా అక్కడి నుంచి వికెట్లు కొలాప్స్ స్టార్ట్ అయింది. కేవలం 22 పరుగుల వ్యత్యాసంలోనే 7 వికెట్లు కోల్పోయారు. మ్యాచ్లో ఓడిపోయింది కూడా. ఈ మ్యాచ్లో 94 పరుగులు చేసిన ఇషాన్ కిషన్కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇంకా బౌలింగ్లో అయితే ఒక పక్క రన్స్ కొడుతున్న వాళ్ళ నర్వస్ని హోల్డ్ చేసుకుని వికెట్లు పడగొట్టడం వల్ల ఎస్ఆర్హెచ్ టీం ఈ మ్యాచ్లో విన్నింది. ముఖ్యంగా 6th బౌలర్గా యూజ్ చేసుకున్న నితీష్ రెడ్డి వాళ్ళకి మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే అక్కడి నుంచి వికెట్ల పతనం స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ కమిన్స్ కూడా బాగా బౌలింగ్ చేసి క్రూషియల్ టైంలో 3 వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ మలింగా కూడా 2 ఇంపార్టెంట్ వికెట్లు తీయడమే కాకుండా రన్అట్లో భాగమయ్యాడు. ఇంకా హర్షల్ వనద్కట్, హరీష్ దూబే కూడా తల వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం ఓడిపోవడంతో టాప్ 2 రేస్ చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. చూద్దాం ఏ 2 టీంలు టాప్ 2లో ఉంటాయో, ఏ 2 టీంలు టాప్ 3-4లో ఉంటాయో అనేది. ఈరోజు జరగబోయే మ్యాచ్ ద్వారా టాప్ 2 ఒక కొలిక్కి వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం ఈరోజు మ్యాచ్ రిజల్ట్ దాన్ని బట్టి తెలుస్తుంది మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.